గవర్నమెంట్ పవర్లు ఉండాలన్నా ఏ గవర్నమెంట్ ఇంటికి పోవాలన్నా కానీ గిదే ముఖ్యముల్లా. గిది చేతులుంటే మంచి మంచోళ్ళ తలరాతలు మారి అసెంబ్లీల అధ్యక్ష అన్నోళ్ళు మస్తు మంది ఉన్నారబ్బా. గదే గా ఓటుకున్న పవరు అసొంటిది. మరి అది సరే గాని ఇప్పుడు గా ముచ్చట ఎందుకు చెప్తున్నా అంటే ఇలా జాతీయ ఓటర్ల దినోత్సవం వల్ల అందరి నాయకుల తలరాతలు మార్చే ఓటర్ల రోజు. ఇక ఇప్పుడు అన్నిటికి ఉన్నట్టే ఓటర్లకు కూడా జనవరి 25 తారీఖు పెట్టిర్రు. అయితే దీనికోసం ప్రధాని సారు లక్షలాది మంది యువ ఓటర్లను ఉద్దేశించి మాట్లాడిండు. రాబోయే 25 ఏళ్లల్లా దేశాన్ని అభివృద్ధి చేసే బాధ్యత యువతదే అని చెప్పిన సారు కుటుంబ పాలన, చుట్టాల మీద ప్రేమతోని కొన్ని పార్టీలు యువత ఎదుగుదలను అడ్డుకున్నాయని చెప్పి ఇప్పటి వరకు చేసిన అభివృద్ధి గురించి చెప్పిండు. 370 రద్దు, జీఎస్టీ, ట్రిపుల్ తలాక్ గిట్లా అనేక సమస్యలను పరిష్కరించినామని చెప్పిన సారు డిజిటల్ ఇండియా, స్టార్టప్ ఇండియాతోని బొచ్చడు అవకాశాలు కల్పించిన అని కూడా వివరించి చెప్పుకొచ్చిండు. అయితే దీంట్లో దాదాపు 5,000 ప్రదేశాలకెళ్లి లక్షలాది మంది యువ ఓటర్లతోని వర్చువల్ గా కనెక్ట్ అయ్యి మాట్లాడిండు సారు. ఇక దీన్ని మొత్తం భారతీయ జనతా యువ మోర్చా అధ్యక్షుడు తేజస్వి సూర్య చూసుకున్నాడులా. అయితే గిట్ల యువ ఓటర్లతోని మాట్లాడులా ఇంకో మతలబ్ ఉన్నది. ఇంతకు ముందు 2014లో బీజేపీ గెలవనికే ముఖ్య కారణం యువ ఓటర్లేనులా. ఇప్పుడు మోడీ సారును ముచ్చటగా 3వ సారి ప్రధానిగానికే ఇప్పుడు ఈళ్లనే నమ్ముకున్నది. ఇంకో దిక్కు నేషనల్ ఓటర్స్ డే సందర్భంగా జేఎన్టీయూలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడిన గవర్నర్ తమిళసై మేడం ఓటు ప్రాముఖ్యతను చెప్పి మొన్న జరిగిన ఎన్నికలల్లా ఒక ఎమ్మెల్యే ఓటేయకపోతే కుటుంబంతోనే ఆత్మహత్య చేసుకుంటానని ఓటర్లను బ్లాక్ మెయిల్ చేసిండు కదా, గా ముచ్చట గుర్తు చేసింది మేడం. అయితే అప్పుడు కౌశిక్ రెడ్డి సారు ఏమన్నాడో ఒకసారి ఇనుర్రి. మీరేం చేస్తారో మీ ఇష్టం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మీరు మాకు ఓటేయకుంటే మా ముగ్గురి శవాలనే మీరు చూడాలి అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. మీరు ఓటేసి లీడిస్తే జయయాత్రకు వస్తా, లేకుంటే 4వ తారీఖున శవయాత్రకి మీరు రారి. మీరు ఎట్లయినా సరే మీ దయ అంటున్నా, మీ దండం అంటున్నా, మీ కడుపులో తలకాయ పెడతా అంటున్నా, మీ గడాలు పట్టుకుంటా అంటున్నా. ఒక్కసారి అవకాశం ఇవ్వండి. మీ దయ, మీ దండం ఒక్కసారి మీరు కాపాడుకుంటారని మనస్ఫూర్తిగా నేను మీ అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. రేపు రెండో గుర్తు కారు గుర్తున్నది. గీ ముచ్చటను గుర్తు చేసిన మేడం ఇగో గిట్లా చెప్పుకొచ్చింది. And now the candidates also, I am very disheartened to say one incident in Telangana election. One of the candidate was appealing the voters, please vote for me. If you are not voting, I will commit suicide. That type of influence should not be there. That is wrong. And I appeal the election commission, they should take strong action against such candidates also. You appeal by doing what all the good things you have done. But sitting in front of the camera and saying, oh, if you are not voting, I will commit suicide, then how will take forward the challenges faced by the society to help the people? So we have to, I am telling that 50% voting is there, 50% non-voters are there, and these non-voters are electing the bad officials. ఓట్లేయకపోతే చచ్చిపోతా అన్న గిసువంటి నాయకుల మీద చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించిన మేడం ఓటర్లను ఎవరూ ఫోర్స్ చేయొద్దు, ఓట్ మోస్ట్ పవర్ఫుల్ ఆయుధము, డెమోక్రసీ బతకాలంటే ప్రతి ఒక్కరూ ఓటేయాలని గుర్తు చేసింది మేడం. I have not given a weapon in the hands of my citizens. Instead of weapon, I have given the vote. So that is the weapon. So that is the weapon which can fight against atrocities, which can fight against misrule. So you are the most powerful people in the democracy. Whether the politicians or not, the voters are the most powerful people in the democracy. Please exhibit the power and go and vote. ఇక తొందరలోనే పట్టభద్రుల ఎన్నికలు వస్తున్నాయి కదా, దానికోసమని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సారు అల్ల పార్టీ కార్యకర్తలకు, నాయకులకు ఒక లెటర్ పంపిండుల్లా. ఖమ్మం, నల్గొండ, వరంగల్ శాసన మండలి పట్టభద్రుల నియోజకవర్గంలో ఉన్న కొత్త ఓటర్ల నమోదు గడువు ఫిబ్రవరి 6వ తారీఖు అయిపోతుంది కాబట్టి కొత్త ఓటర్ల నమోదు మీద దృష్టి పెట్టుర్రి. అట్లనే అర్హులైన ప్రతి ఒక్కరిని ఓటరుగా నమోదు చేయించే బాధ్యత మీరు తీసుకోర్రి. అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని మంచిగా చేపట్టాలని రాసుకొచ్చిండు సారు.